హాయ్ అండి. ఈ డ్రింక్ తాగినప్పుడే షిరిడి గుర్తొచ్చిందండి. ఆ డ్రింక్కి షిరిడికి ఏం సంబంధం అంటారా? అంటే షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ పూజా స్టోర్లో మీరు అగరబత్తి స్మెల్ కానీ లేకపోతే సాంబ్రాణి స్మెల్ కానీ చూసారా? సేమ్ అలాగే ఉందండి. సాంబ్రాణిలా ఉంది రూ అబ్జా. అస్సలు బాగాలేదండి. నాకైతే అసలు నచ్చలేదనమాట. నేను రాత్రి గొంతు కట్టిన నానబెట్టానండి. 4 నానబెడితే ఆ డబ్బాడు ఏమంటారు బాక్స్డ్ అయిందనమాట అండి. దాంట్లోనే సబ్జా గింజలు వేసుకున్నా. అంటే సమ్మర్లో చల్లగా ఉంటుంది అని చెప్పారని చేశానండి. నేను చాలా ఎక్కువ కూడా వేయలేదండి. ఒక 2 స్పూన్స్ వేసానంతే. అది అసలు స్మెల్ ఎలా ఉందంటే సేమ్ సాంబ్రాణి స్మెల్ లాగే ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. రూ అబ్జా 120 రూపీస్ తీసుకున్నాను డిమార్ట్లో. 120 రూపీస్ వేస్ట్ అయిపోయింది అనమాట. అసలు బాగాలేదు. నాకే నచ్చలేదంటే మా అమ్మాయికి అసలే నచ్చదనమాట. ఇంకా చేసిందంతా పాడేయలేక ఇంట్లో కోకుంటే దాన్ని వేసుకుని తాగానండి. అప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది.